రైట్గా ఓమన్ తీరంలో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్నటువంటి నౌకపై అమెరికా చేసినటువంటి దాడిలో విశాఖకు చెందినటువంటి మెరైన్ ఇంజనీర్ సురేష్ పట్నాల మరణించారు. ఇక సురేష్ పార్థివ దేహం గాజువాక శ్రీహరిపురంకు చేరుకుంది. పలువురు ప్రజాప్రతినిధులు ఈ సందర్భంగా ఆయన పార్థివ దేహానికి సందర్శించి కుటుంబ సభ్యులను కూడా ఓదార్చారు. ఇక సురేష్ కుటుంబానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉంటాయంటూ కూడా హామీ ఇచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరసింహ ఇప్పుడు అందిస్తారు. ఓమన్ తీరంలోని యుద్ధ నౌకలోని ప్రమాదానికి గురైన సురేష్ అయితే అంతకరైతే మరికొద్ది సేపట్లో అయితే శ్రీహరిపురం ప్రాంతంలో అయితే జరగనున్నాయి. ఇప్పటికే ఈ రోజు ఉదయం అయితే పార్థివ దేహం అయితే అతని స్వగృహం శ్రీహరిపురం ప్రాంతానికి అయితే చేరింది. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు అధికారులు అయితే ఆయన సందర్శించి వారికి ఓదార్పు అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఈరోజు చూసుకుంటే స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ కూడా మనతో పాటుగా ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఏ విధంగా స్పందించినట్టు తీరండి. ఇది అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అయితే ఇది మాకు 9వ తారీఖు నాడు వాళ్ళ మిసెస్ ద్వారా మాకు తెలిసింది ఏమంటే 9వ తారీఖు నాడు వామన్ పోర్ట్లో ఉన్న షిప్ మీద డ్రోన్ అటాక్ జరిగింది. అందులోనే కొంతమంది మిస్ అయ్యారు అని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. తర్వాత మేము 10వ తారీఖు నాడు వాళ్ళు చనిపోయారు, కానీ డెడ్ బాడీ దొరకలేదని వచ్చిన ఇన్ఫర్మేషన్. అప్పటి నుంచి మేము ఎంబసీతోనే కలెక్టర్ ఆదేశాల మేరకు ఎంబసీతో మాట్లాడిన మేరకు పాస్పోర్ట్ దొరకలేదు, పాస్పోర్ట్ దొరకకుండా పంపిస్తామని, డెడ్ బాడీని పంపిస్తామని చెప్పడం జరిగింది. చూసుకుంటే ప్రధానంగా ఏదైతే ఈరోజు ఈ ఘటన దురదృష్టకరం అని భావించవచ్చు. ఒకవైపు పశ్చిమాసియా దేశాల్లో కూడా యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలోనే ఈ తరహా ఘటన ఈరోజు ఈ కుటుంబానికి తీరని లోటని మనం చెప్పవచ్చు. ఈరోజు అటు కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వారి కుటుంబానికి ఏ విధంగా భరోసా కల్పిస్తున్నారంటారు? దీనిపై మీరు ఏ విధంగా అంటారు? చాలా బాధాకరమైన విషయం. ఈ విషయంపై గత 10వ తారీఖు నుంచి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం స్పందించి పిఎం ఆఫీస్ నుంచి వెంటనే మన విశాఖ నార్త్ ఎమ్మెల్యే అయినటువంటి మన విష్ణుకుమార్ రాజు గారిని పంపడం జరిగింది. పంపిన తర్వాత ఆయన పూర్తిగా కూడా వివరాలు తెలుసుకొని మన పిఎం ఆఫీస్కి వెళ్ళి చెప్పడం జరిగింది.